వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ 5th క్లాస్ గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్. అశోక ఆన్లైన్ అకాడమీ వాళ్ళు ఏదైతే ఈ గురుకుల 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి ఆన్లైన్ క్లాసులు చెప్పించడం జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఎవరైతే ఈ క్లాసులు కావాలనుకుంటున్నారో మన యాప్ ఏదైతే ఉందో అశోక ఆన్లైన్ అకాడమీ ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్టుని డీల్ చేస్తాను. 2025 మోడల్ పేపర్లో ఈ గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్లో 2025లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి మ్యాథ్స్ నుంచి అనేది మనం ఒకసారి నేను చెప్తా వినండి. ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ మోడల్ క్వశ్చన్స్ వచ్చినాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం డిస్కషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పార్ట్ సిలో మ్యాథమెటిక్స్ అని ఇచ్చారు. మొత్తం 25 క్వశ్చన్స్ వస్తాయండి. మీకు మొత్తం మ్యాథమెటిక్స్కి వెళ్ళి 25 మార్క్స్ వస్తాయి. మెయిన్ సబ్జెక్ట్ ఇది. ఒకసారి చూద్దాను ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి అనేది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు, వాటిని డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నారు. అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న. చూద్దాం ఏమేమి నెంబర్స్ ఇచ్చాయో ఒకసారి రాస్తా చూడండి. 50, 754, 692, 300. 4 నెంబర్స్ ఇచ్చారు. వీటిని ఏం చేయమంటున్నారు? అవరోహణ క్రమంలో రాయమన్నారు. అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న. ఇచ్చిన మనకి ఇక్కడ ఈ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది, పెద్ద నెంబర్ ఏది, బిగ్ నెంబర్ ఏంటిది? 754. ఫస్ట్ నెంబర్ ఏమొస్తుంది? 754. దీని తర్వాత నెక్స్ట్ 692. 692. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 300. రిమైనింగ్ మిగిలింది ఒకటే, ఏంటిది? అది 50. సో ఈ ప్యాటర్న్ కింద ఇచ్చిన ఆప్షన్లలో ఎక్కడుందో ఒకసారి చూడండి. ఫస్ట్ 754 సిలో ఉంది, డిలో ఉంది. నెక్స్ట్ 692 అది కూడా సిలో ఉంది, డిలో ఉంది. చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 50 ఇచ్చారు. 50 కంటే 300 పెద్దది కాబట్టి ఇది ముందు రావాలి. ఇది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి. ఇక్కడ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్నకి రాయాలి. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు అవరోహణ క్రమంలో రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూజ్ ది డిజిట్స్ 6, 3 రాస్తున్నా చూడండి ఒకసారి. 6, 3, 7, 4. ఇక్కడ 4 డిజిట్స్ ఇచ్చారు, సింగిల్ డిజిట్స్. అండ్ ఫార్మ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఏం చేయమంటున్నారు? ఈ 6 డిజిట్స్ తోటి ఒక స్మాల్ నెంబర్ని ఫామ్ చేయమంటున్నారు. 6, 3, 7, 4లతో ఏర్పడే మిక్కిలి చిన్న సంఖ్య ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, స్మాల్ నెంబర్ అంటే మనకిచ్చిన ఈ డిజిట్లలో ఫస్ట్ అన్నిటికంటే చిన్నగా ఉన్నది ఏదో అది రాసుకోండి. అన్నిటికంటే చిన్నగా ఉన్నది 3. దాని తర్వాత చిన్న ఉన్నది 4. దాని తర్వాత చిన్న నెంబర్ వచ్చేసి 6. దాని తర్వాత 7. ఎప్పుడైనా స్మాల్ నెంబర్ అంటే మనకిచ్చిన అంకెలలో ఫస్ట్ చిన్న అంకె ఏదో అది రాసుకోండి, దాని తర్వాత చిన్న అంకె ఏదో అది రాసుకోండి. ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో రాయండి ఇచ్చిన ఈ నెంబర్స్ని. మనకు కావాల్సిన స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 3467. ఇక్కడ ఆన్సర్లు ఎక్కడుంది? 3467, ఆప్షన్ ఏ. ఒకవేళ చిన్న సంఖ్య కాకుండా పెద్ద సంఖ్య అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనకి ఇక్కడ ఏవైతే అంకెలు ఇచ్చారో ఆ అంకెలలో ఫస్ట్ మిక్కిలి పెద్దది ఏది? అన్నిటికంటే పెద్దది ఏది? 7. ఆ తర్వాత వచ్చేసి 6, ఆ తర్వాత 4, ఆ తర్వాత 3. బిగ్గెస్ట్ నెంబర్ వచ్చేసి 7643. నెక్స్ట్ క్వశ్చన్ 48 క్వశ్చన్. పక్క భాగాహారంలో భాగఫలం ఎంత అని అడుగుతున్నారు. కోషెంట్ ఫ్రమ్ అడ్జసెంట్ డివిజన్. పక్కన ఇచ్చిన ఈ డివిజన్లో కోషెంట్ ఏంటిది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కోషెంట్ అంటే భాగఫలం. ఇది వచ్చేసి రిమైండర్ అంటే శేషము. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏంటి? 55. 55 వచ్చేసి డి ఆప్షన్లో ఉంది. ఇక్కడ కింద డి వచ్చేసి 55. ఆన్సర్ వచ్చేసి 55. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఒకవేళ ఈ క్వశ్చన్లో రిమైండర్ ఎంత అని అడిగితే రిమైండర్ వచ్చేసి 0. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు, వాటిని మల్టిప్లై చేయమని అడుగుతున్నారు. చూడండి 59 × 13. ఓకే, ఫస్ట్ 3తో చేయండి. 3 9s are 27. ఓకే, 3 5s are 15. 15 + 2 17. ఓకే, 1 9s are 9. 1 5s are 5. 7 6. ఓకే, 7 7 6 7. ఫస్ట్ ఏ ఆప్షన్లో 7 6 7 ఉంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మల్టిప్లేషన్ మీద 1 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, 50 క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక గుత్తిలో 6 అరటి పండ్ల చొప్పున 162 అరటి పండ్లు ఎన్ని గుత్తులలో ఉంటాయి? ఓకే, ఓకే చూడండి, ఇంగ్లీష్లో చదువుతాను. దెర్ ఈజ్ 162 బనానాస్ ఇన్ బంచ్ ఆఫ్ 6 ఈచ్. హౌ మెనీ బంచెస్ ఆర్ దేర్? చూడండి, ఒక్క గుత్తిలో 6 ఉంటాయంట. ఒక్క గుత్తిలో 6 ఉంటాయి. అలాంటిది 162 పండ్లు ఉన్నాయి. ఈ 162 అరటి పండ్లతో ఎన్ని గుత్తులు తయారు చేయొచ్చు? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని డివైడ్ చేయాలి. చూడండి, 6తో డివైడ్ చేస్తే మనకి ఎన్ని గుత్తులు రావాలో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 6 1 = 6, 6 2 = 12. ఓకే, 42, 6 7 = 42. మొత్తం 162 అరటి పండ్లతో 27 గుత్తులను తయారవుతాయి. ఒక్క గుత్తిలో 6 పండ్లు ఉంటే అలాంటిది 162 పండ్లతో ఎన్ని గుత్తులు తయారు చేయొచ్చు అన్నది ఇక్కడ క్వశ్చన్. 162 పండ్లతో 27 గుత్తులు తయారు చేయొచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే, ఇది చూడండి 51 క్వశ్చన్. 20,020ని అంకెలలో రాయమంటున్నాడు. ఏంటిది? 20,020. ఏ విధంగా రాస్తారు? చూడండి, కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి రాస్తా చూడండి. చూడండి, 20,020 మనకు కావాల్సింది ఇందులో నెంబర్ ఎక్కడ ఉన్నది? 20,020 అనే నెంబర్ అంకె ఇందులో ఎక్కడ ఉందనేది ఆన్సర్ గెస్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది 1s 10s 100 1000 10,000. 10,000 అంటే ఇక్కడ ఉండాలి. 20,020 అనేది ఇక్కడ ఉండాలి. కానీ ఇక్కడ చూడండి lakhs 10 lakhs, lakhs వరకు పోయింది. ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, ఇది చూడండి, ఇది చూసినట్లయితే ఇది కూడా 1s 10s 100s 1000 10,000 1 lakh అంటే ఇది 2,20,000 రూపీస్కి సమానం. ఇది ఆన్సర్ కాదు. ఇది చూడండి, ఇది 2020, ఇది కూడా కాదు. ఇది చూడండి 1s 10s 100s 1000 10,000 అంటే 20,020, 20,020. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, 52 చూడండి. 3 students కెన్ సిట్ ఆన్ ఏ బెంచ్. ఒక బెంచ్ మీద 3 స్టూడెంట్స్ కూర్చుంటున్నారంట. ఓకే, ద నెంబర్ ఆఫ్ బెంచెస్ రిక్వైర్డ్ ఫర్ 40 స్టూడెంట్స్. మొత్తం 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక దాని మీద 3 కూర్చుంటున్నారు. అంటే ఏం చేయాలి? ఎన్ని బెంచీలు కావాలని అడుగుతున్నారు. ఏం చేయాలి? అప్పుడు డివైడ్ చేయాలి. ఓకే, 3 1s are 3, 10 ఉంటాయి. 3 3s are 9 అంటే 13 బెంచెస్ రావాలి. 13 బెంచెస్ వచ్చినప్పుడు 39 మెంబర్స్ కవర్ అవుతారు. కానీ ఇంకొకరు మిగులుతారు. ఆ ఒక్కళ్ళు మిగిలితే వాళ్ళు కూడా బెంచ్ కావాలి కదా. అంటే మొత్తం వచ్చేసి 14 బెంచెస్ కావాలి. ఓకేనా? ఆప్షన్ బి వచ్చేసి 14 ఉంది. మనకు కావాల్సింది 14. 13 బెంచెస్ అయితే 39 మెంబర్స్కే కవర్ అవుతుంది. ఇంకొకరు మిగులుతారు, వాళ్ళు కూడా బెంచ్ కావాలి. వాళ్ళు క్లాస్ రూమ్లో నిలబడలేరు కదా, వాళ్ళు కూడా కూర్చోవాలి. కాబట్టి తన ఉన్న మిగిలిన ఒక వ్యక్తికి కూడా ఒక బెంచ్ కావాలి. కాబట్టి మొత్తం వచ్చేసి 14 బెంచెస్. ఓకే, నెక్స్ట్ చూడండి. ద నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఇయర్ ఈజ్. ఒక సంవత్సరంలో ఎన్ని వారాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 డేస్. ఓకే, 365 డేస్ అయినప్పుడు ఒక వీక్కి ఎన్ని రోజులు? 7 డేస్. మొత్తం ఎన్ని వీక్స్ వస్తాయని అడుగుతున్నారు. చూడండి, 7తో చేయండి, మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ వీక్స్ వస్తాయి. 7 1s are 7, 7 5s are 35. ఓకే, ఇంకెంత ఉంది? 1 ఉంటుంది. 1 5 15, 7 2s are 14.
ఓకే, ఎన్ని ఉంటాయి మొత్తం 52 వీక్స్ ఉంటాయి. ఓకే, ఒక సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఇది చూడండి 750 ml, ఒక చూడండి 1 లీటర్ ఈక్వల్ టు 750 ml ప్లస్ డాష్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి 1 లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు, 1000 మిల్లీ లీటర్స్. ఓకే, మనకు ఆల్రెడీ క్వశ్చన్లో 750 ml ఇచ్చారు. ఓకే, ఆల్రెడీ క్వశ్చన్లో మనకి 750 ml ఇచ్చారు. రిమైనింగ్ ఎంత కావాలి మనకి, 250 ml కావాలి. ఓకే, ఇక్కడ డాష్ ఉన్న కాడ ఏమొస్తుంది, 250 ml వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సిలో 250 ml ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, ఇది చూడండి 55 క్వశ్చన్. 2 టైమ్స్ ఆఫ్ విచ్ నెంబర్ విల్ బి గివ్ యూ 350. ఒక సంఖ్య యొక్క 2 సార్లు 350 ఇస్తుంది. అది ఏ సంఖ్య అంటే ఒక సంఖ్యను 2 సార్లు అంటే 2తో మల్టిప్లై చేయగా 350 వస్తుందంట. లేదా ఒక సంఖ్యను 2 సార్లు యాడ్ చేయడం వల్ల 250 వస్తుందంట, 350 వస్తుందంట. ఏంటిది ఆ సంఖ్య చూడండి. ఇక్కడ 17 ఫస్ట్ వచ్చేసి 125. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 125 ఉంది. 125ని 2 సార్లు అంటే డబుల్ చేస్తే ఎంత వస్తుంది, 250 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఎంత, 350. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ చూడండి, సెకండ్ది 175 ఉంది. 175 ప్లస్ 175 ఎంత, 350. మనం ఎంత అడిగారు, మనకి ఇక్కడ 350ని అడిగారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 175. ఇక సి ఆప్షన్లో 150 ఉంది. 150కి డబుల్ అంటే 300 అవుతుంది, అది రాంగ్. ఇది వచ్చేసి 185 ఉంది. 185 అంటే ఆల్మోస్ట్ 370 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది 350, కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, 56 క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2 లీటర్స్ ఆఫ్ కూల్ డ్రింక్ ఈజ్ సర్వ్డ్ టు 8 members ఈక్వాలిటీ, దెన్ ద అమౌంట్ ఆఫ్ కూల్ డ్రింక్ ఇన్ గ్లాసెస్ విత్ 2 members ఈక్వల్ టు. ఓకే, నేను ఒకసారి తెలుగులో చదువుతూ చూడండి. 2 లీటర్ల కూల్ డ్రింక్ని 8 మందికి సమానంగా పంచితే ఇద్దరి దగ్గర ఉన్న కూల్ డ్రింక్ మొత్తం ఎంత. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని లీటర్ల కూల్ డ్రింక్ ఉందంట, 2 లీటర్స్. 2 లీటర్స్ నేను ఆల్రెడీ చెప్పాను, 1 లీటర్కి 1000 ml. ఓకే, 2 లీటర్లు అన్నప్పుడు 2000 ml. ఓకే, దీన్ని ఎంతమందికి సమానంగా పంచాలంటున్నాడు, 8 మెంబర్స్కి, అంటే బై 8. అప్పుడు ఏమొస్తుంది, ఒక్కొక్కరికి ఎంత ml కూల్ డ్రింక్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, 8 1 జా 8. ఓకే, 8 2 జా 16. ఓకే, 8 2 జా 16, 40. 8 5 జా 40, 0. అంటే ఈచ్ 1 మెంబర్కి, ప్రతి ఒక్కరికి 250 ml కూల్ డ్రింక్ వస్తుంది. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగారు, ఇద్దరి దగ్గర ఉన్న కూల్ డ్రింక్ మొత్తం ఎంత అంటున్నాడు. ఓకే, ఒక్కరి దగ్గర వచ్చేసి 250 ml అయితే, ఓకే, ఇద్దరి దగ్గరకు వచ్చేసి అంటే ఇంటూ 2 మెంబర్స్కి. ఓకే, లేదా 150 ప్లస్ 150 ఎంత, 500 ml. ఇద్దరి దగ్గర కలిపి 500 ml కూల్ డ్రింక్ ఉంటుంది. ఇగో ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి 57 క్వశ్చన్. 57 క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 45 ఇచ్చారు మిడిల్లో, 45. ఇది 45 అనేది ఏ టేబుల్లో ఎప్పుడు వస్తుంది అనేది అక్కడ బాక్స్లలో వేసారు. ఓకే, నేను ఒకసారి డ్రా చేస్తా చూడండి. ఓకే, ఆల్రెడీ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, 1 × 45 అని ఇచ్చారు. ఓకే, ఇంకోటి 3 × 15 అని ఇచ్చారు. ఓకే, ఇంకెప్పుడు వస్తుంది చూడండి, దీనికి కావాల్సినవి అన్నీ రాదని. ఓకే, 45 ఏ టేబుల్లో వస్తుంది, 9 × 5 వస్తుంది. ఓకే, అదేవిధంగా 5 × 9 అని వస్తుంది. ఓకే, అదేవిధంగా 15 × 3 అని వస్తుంది. ఇవన్నీ ఆన్సర్లే, బట్ మనకు కావాల్సింది ఆప్షన్లలో ఏముందో చూడాలి. ఓకే, మనకి మల్టిప్లై చేస్తే 45 రావాలి. ఓకే, ఆప్షన్స్ ద్వారా వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఆప్షన్ ఏలో 3 × 5 అని ఇచ్చారు. 3 × 5 ఎంత, 15. బట్ మనకు కావాల్సింది 45, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఓకే, సెకండ్ ఆప్షన్ చూడండి 8 × 5 అని ఇచ్చారు. 8 5 జా 40, కానీ మనకు కావాల్సింది 45, కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్.
సి ఆప్షన్ చూడండి, 9 × 5 అని ఇచ్చారు. 9 × 5 = 45. మన క్వశ్చన్లో అడిగింది కూడా 45, కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డిలో 45 × 2 అని ఇచ్చారు. 45 × 2 అంటే 90 కాదు మనకు కావాల్సింది 45, కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్. ఓకే, ఇది చూడండి 58 క్వశ్చన్. నేను 50కి 60కి మధ్య ఉంటాను. ఓకే, ఐ లై బిట్వీన్ 50 and 60. వెన్ ఐ ఆమ్ డివైడెడ్ బై 7 దెర్ ఈజ్ ఏ రిమైండర్ ఆఫ్ 1. హూ ఐ ఆమ్. ఇక్కడ చూడండి ఒకసారి, నేను 50కి 60కి మధ్య ఉంటాను, నన్ను 7చే భాగించగా శేషం 1 వస్తుంది, అయినా నేను ఎవరిని. ఓకే, మనం ఫస్ట్ త్రూ ఆప్షన్ ద్వారా పోదాన్ని. ఫస్ట్ ఏంటిది 53 ఇచ్చారు. ఓకే, 53ని 7తో డివైడ్ చేయాలి, అంతే కదా. 7తో భాగించగా శేషం 1 వస్తుందని క్వశ్చన్లో మెన్షన్ చేశారు. చూద్దాం 53ని డివైడ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. 7 × 1 = 7. 7 టేబుల్లో 50 మీద ఎప్పుడు వస్తుంది, ఇక్కడ చూడండి. 7 × 7 = 49. రిమైండర్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, బి ఆప్షన్ చూడండి. బి ఆప్షన్ ఏముంది, 59. 7తో చేయాలి. 7 × 8 = 56. 56 అయినప్పుడు రిమైండర్ ఎంత ఉంటుంది, 3 ఉంటుంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకోటి ఏముంది, 57. ఆప్షన్ సి వచ్చేసి 57 ఉంది. 7తో డివిజన్ చేయండి. 7 × 1 = 7. 7 × 8 = 56. రిమైండర్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. మన క్వశ్చన్లో కూడా అడిగింది ఏంటిది, 50కి 60కి మధ్య ఉంటాను. ఓకే, 57 అనేది 50కి 60కి మధ్యలోనే ఉంటుంది. ఓకే, నన్ను 7చే భాగించగా శేషం 1 వస్తుంది. ఓకే, మనం 7తే భాగించినాము. ఓకే, డివైడ్ చేసాము. డివైడ్ చేస్తే ఎంత వచ్చింది, రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. మనల్ని అడిగింది కూడా అదే, అయినా నేను ఎవరిని. ఏంటిది ఆన్సర్ వచ్చేసి 57. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 105 మ్యాంగోస్. ఓకే, ఇక్కడ సరే కనిపించట్లేదు, కింద తెలుగులో చూడండి. ఒక సంచిలో 105 మామిడి పండ్లు కలవు. వీటిని 5 పండ్ల చొప్పున ఒక పెట్టెలో అమర్చిన ఎన్ని పెట్టెలు వాడుకున్నారు. ఓకే, ఒక సంచిలో మొత్తం 105 మామిడి పండ్లు ఉన్నాయంట. ఓకే, వీటిని 5 పండ్ల చొప్పున ఒక్కొక్క పెట్టెలో అమర్చారు. ఓకే, మొత్తం 105 మామిడి పండ్లు ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క బాక్స్లో 5 పెట్టారు. అప్పుడు మొత్తం ఎన్ని బాక్సులు కావాలి అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి, డివిజన్ చేయాలి, 5తో డివిజన్ చేయాలి. ఒక్క బాక్స్లో 5 మామిడి పండ్లేనా, ఓకే 5 మామిడి పండ్లు పెట్టారు. ఓకే, మొత్తం 105 పండ్లు ఉన్నాయి. మనకి ఎన్ని బాక్సులు కావాలంటే మొత్తం పండ్లు బై ఒక్క బాక్స్లో ఎన్ని పండ్లు అంటే 5 పండ్లు, దాంతో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 1 = 5. ఓకే, ఎన్ని బాక్సులు కావాలి, మనకు మొత్తం 21 బాక్సెస్ కావాలి. ఓకే, ఇది చూడండి 60 క్వశ్చన్. 59కి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 60 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్. కింది వానిలో లీప్ సంవత్సరము ఏది అని అడుగుతున్నారు. చూడండి, లీప్ సంవత్సరం అంటే 4చే భాగించబడే సంవత్సరము. లీప్ ఇయర్ అంటే 4చే భాగించబడాలి. చూడండి కింద ఏమేమి ఇచ్చారు, 2011. 2011 అంటే ఇది ఆన్ నెంబర్. ఆన్ నెంబర్ 4 టేబుల్లో పోతుందా, పోదు. ఓకే, ఇంకోటి చూడండి 2012. ఇది 4 టేబుల్లో పోతుందా, పోతుంది. చూడండి 4 × 1 = 4, 4 × 5 = 20, 0, 12, 4 × 3 = 12. ఓకే, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి చూడండి 2025. ఇది ఆన్ నెంబర్, ఇది 4 టేబుల్లో రాదు. ఇంకోటి 990 ఉంది, ఇది కూడా చూడాలి బై 4. ఓకే, 4 × 4 = 16, 39 ఉంటుంది. ఓకే, 4 × 9 = 36, 30 ఉంటుంది. ఓకే, 4 × 7 = 28. ఇంకా 2 రిమైండర్ ఉంది, కాబట్టి 4 టేబుల్లో పోతలేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2012. ఇంకోటి కూడా చెప్తాను, 4 టేబుల్లో భాగించబడితే అది లీప్ ఇయర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఉంది. 2000 అనేది లీప్ ఇయరా కాదా. ఓకే, ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉంది. 1000 అనేది 4 టేబుల్లో పోతుంది, బట్ అది లీప్ ఇయరా కాదా. ఇదేంటిదంటే ఇలాంటివన్నీ కూడా 400 తోటి మల్టిప్లై కావాలి. ఏం కావాలి, 400తో మల్టిప్లై అయితే అది లీప్ ఇయర్. ఒకవేళ మల్టిప్లై కాలేదనుకోండి, అది లీప్ ఇయర్ కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇంత క్వశ్చన్ మిమ్మల్ని ఏం అడిగారు 5th క్లాస్లో. ఓకే,
నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 1 kg షుగర్ ఈజ్ 40 రూపీస్, దెన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 2500 grams ఆఫ్ షుగర్ ఈజ్. ఓకే, 1 kg షుగర్ వచ్చేసి 40 రూపీస్ అంట. అదే 2500 గ్రాముల చక్కెర ధర ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ పెద్ద చూడడానికి ఏం లేదు, అక్కడ 1 kg షుగర్ అన్నారు, ఎంత 40 రూపీస్. ఓకే, 1 kgకి ఎన్ని గ్రామ్స్? ఓకే, 1 kgకి ఎన్ని గ్రామ్స్? 1000 grams. అక్కడ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? 2500 grams అని అన్నారు. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? 2000 grams అంటే 2 kgs ప్లస్ 500 grams అంటే హాఫ్ కేజీ. 1 kgకి 40 రూపీస్ అంటే 1000 గ్రామ్స్కి 40 రూపీస్ అయితే 2000 గ్రామ్స్కి ఎంత? 40 ప్లస్ 40 ఎంత? 80 రూపీస్. ప్లస్ 1000కి 1000 గ్రామ్స్కి 40 రూపీస్ అయితే 500 గ్రామ్స్కి ఎంత? 20 రూపీస్. అందులో సగమే కదా. ఓకే, మొత్తం అమౌంట్ ఎంత? 80 ప్లస్ 20 ఎంత? 100 రూపీస్. చూడండి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఇక్కడ 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రామ్స్ అనేది మనకు ఐడెంటిఫై వస్తే దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఇది చూడండి 62 క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఫౌండ్ బై యూజింగ్ డిజిట్స్. ఇక్కడ 3 అంకెలు ఇచ్చారు. ఆ 3 అంకెలతో ఫామ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది, బిగ్గెస్ట్ నెంబర్ ఏంటిది రాసి ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, రాద్దాం ఒకసారి. ఫస్ట్ ఏం రాయాలి? బిగ్గెస్ట్ నెంబర్ రాయాలి. నేను ఇంత ముందుకే చెప్పాను, బిగ్గెస్ట్ నెంబర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? మనకి ఇచ్చిన ఇక్కడ డిజిట్లలో ఫస్ట్ పెద్ద నెంబర్ ఏదో అది రాయండి. పెద్దది ఏంటిది? 9. మనకి ఇచ్చిన నెంబర్స్ వచ్చేసి 9 to 8 నెంబర్స్ ఇచ్చారు. ఓకే, అంకెలు ఇచ్చారు. ఫస్ట్ ఇందులో పెద్ద అంకె ఏంటిది? 9, తర్వాత 8, తర్వాత 2. ఇదేంటిది? బిగ్గెస్ట్ నెంబర్. ఓకే, అదేవిధంగా స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది? 2, 8, 9. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. మనకి ఇక్కడ ఏమడిగారు? డిఫరెన్స్ ఎంత అని అడిగారు. బిగ్గెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత అని అడిగారు. అప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, 2కి 9 పోతుందా? పోదు. అప్పుడు ఏమవుతుంది? 10 బారోయింగ్ తీసుకుంటే 12, 12కి 9 పోతే 3. ఓకే, ఇక్కడ 7 ఉంటుంది. 7కి 8 పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బారోయింగ్ తీసుకుంటే 17 అవుతుంది. 17కి 8 పోతే 9. ఓకే, ఇక్కడ 8 ఉంటుంది. 8కి 2 పోతే 6. ఎంత ఆన్సరు? 693. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 63 క్వశ్చన్ చూడండి. ఇది ఫ్రాక్షన్ క్వశ్చన్. షేడింగ్ చేసిన ఒక ఫిగర్ ఇచ్చారు, దాంట్లో ఫ్రాక్షన్ అంటే షేడ్ చేయబడిన పార్ట్ ఎంత భాగమో అని అడిగారు. ఓకే, ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని భాగాలు చేశారు ఈ సర్కిల్ని? 1, ఓకే, 1, 2, 3, 4, 5, 6. మొత్తం ఈ సర్కిల్ని 6 పార్ట్స్ చేశారు. ఓకే, అందులో షేడ్ చేయబడింది ఎంత? ఇదొక భాగం, ఇదొక భాగం. అంటే 2 పార్ట్స్ మాత్రమే షేడింగ్ చేశారు. అయితే మనం దీని ఫ్రాక్షన్ ఫార్ములా ఏ విధంగా రాస్తాము? మొత్తం షేడ్ చేసిన భాగం బై మొత్తం భాగాలు. షేడ్ చేసిన భాగాలు ఎంత? 2. మొత్తం భాగాలు ఎన్ని? 6. 1/6 ఇచ్చినా ఓకే, లేదు ఇది కొట్టేసి 1/3 ఇచ్చినా ఓకే. ఆన్సర్లో ఏది ఉంటే అది పెట్టండి. ఇక్కడ ఆన్సర్లో 2/6 అని ఇచ్చారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2/6. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 64 క్వశ్చన్. ఇక్కడ చూడండి, హౌ మెనీ ఎడ్జెస్ టు బ్రిక్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ హ్యావ్. ఇటుక ఆకారంలో ఉన్న వస్తువుకు అంచులు ఎన్ని ఉంటాయి? ఇటుక ఏ ఆకారంలో ఉంటుంది? క్యూబాయిడ్ షేప్, దీర్ఘఘన ఆకారంలో ఉంటుంది. ఓకే, ఒకసారి గీదాన్ని. మీకు ఇది షేప్స్ అనే లెసన్లో ఉంటుంది ఇది ఈ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇటుకరా ఏ ఆకారంలో ఉంటుంది? క్యూబాయిడ్, దీర్ఘఘనాకారంలో ఉంటుంది. దీనికి మొత్తం అంచులు ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. చూడండి, అంచులు అంటే ఎడ్జెస్. చూడండి, ఇవి అంచులు. చూడండి, పైన ఎన్ని అంచులు ఉన్నాయి? 1, 2, 3, 4. పైన ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే, కింది భాగంలో ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4. కింద ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కింద అయిపోయినాయి, పైన అయిపోయినాయి. ఇంకేమున్నాయి? సైడ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. సైడ్లు ఎన్ని ఉన్నాయి? 4. ఓకే, మొత్తం ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు?
మొత్తం 12 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, ఇటుకకు మొత్తం ఎన్ని అంచులు ఉంటాయి? 12 అంచులు ఉంటాయి. ఓకే, ఇది ఓకే. ఒకవేళ అంచులు కాకుండా కార్నర్స్ అడిగారనుకోండి, ఇటుకకి ఎన్ని మూలలు ఉంటాయి అని అడుగుతారు. లేదా బ్రిక్స్ ఏదైతే ఇక్కడ బ్రిక్ షేపుడు వస్తువు ఏదైతే ఉన్నారో దానికి మొత్తం కార్నర్స్ ఎన్ని అని అడుగుతారు. కార్నర్స్ అని అడిగినప్పుడు చూడండి, 1 2 3 4, పైన 4 కింద 4, 1 2 3 4. కార్నర్స్ ఎన్ని? 8. కార్నర్స్ అంటే మూలలు. ఓకేనా, మనకి కార్నర్స్ కాకుండా ఏం అడిగారు? అంచులు అడిగారు. ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి? 12. ఓకే, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, 65 క్వశ్చన్ చూడండి. 1 pen కాస్ట్ ఈజ్ 6 రూపీస్. ఓకే, హౌ మచ్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ 25 pens? ఓకే, ఒక పెన్ కాస్ట్ వచ్చేసి 6 రూపాయలు అన్నారు. ఓకే, 25 pens కాస్ట్ ఎంత? ఓకే, ఒక్క పెన్ కాస్ట్ 6 రూపీస్ అయినప్పుడు 25 pens కాస్ట్ వచ్చేసి 25 × 6. ఓకే, ఎంత వస్తుంది ఆన్సర్? 5 6 30. ఓకే, 6 2 12 15. ఆన్సర్ వచ్చేసి 150. ఓకే, 66 క్వశ్చన్ చూడండి. ఒక పాఠశాలలో 1వ తరగతిలో 10 మంది ఉన్నారంట. ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 10 మంది. ఓకే, 2వ తరగతిలో 12 మంది ఉన్నారు. సెకండ్ క్లాస్లో వచ్చేసి ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు. 3వ తరగతిలో 15 మంది ఉన్నారు. థర్డ్ క్లాస్లో వచ్చేసి 15 మంది ఉన్నారు. ఓకే, 4th క్లాస్లో వచ్చేసి 18 మెంబర్స్ ఉన్నారు. 4th క్లాస్లో 18 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 5వ తరగతిలో 20 మంది ఉన్నారంట. ఓకే, ఒక్కొక్క క్లాస్లో ఎంతమంది ఇక్కడ చెప్పారు. క్వశ్చన్ ఏందో చూడండి. ఒక్కో విద్యార్థి వారి తరగతి సంఖ్యకు సమానమైన మొక్కలు నాటితే, అంటే ఫస్ట్ క్లాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క. ఓకే, సెకండ్ క్లాస్లో ఎంతమంది అవుతున్నారో వాళ్ళు ఒక్కొక్కరు 2 మొక్కలు. ఓకే, థర్డ్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 3 మొక్కలు. ఆ విధంగా ఏ తరగతి వాళ్ళు అన్ని మొక్కలు నాటితే ఆ పాఠశాల మొత్తం ఎన్ని మొక్కలు ఆ పాఠశాల విద్యార్థులు నాటారు. అయితే ఏ తరగతి వాళ్ళు అన్ని మొక్కలు నాటితే అందరు కలిసి మొత్తం కలిసి ఎన్ని మొక్కలు నాటారు స్కూల్లో అని అడుగుతున్నారు. చూడండి ఒకసారి. ఫస్ట్ క్లాస్ వాళ్ళు 10 మంది ఉన్నారు. ఫస్ట్ క్లాస్ కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కే నాటుతారు. కాబట్టి ఎన్ని మొక్కలు అవుతాయి? 10 × ఫస్ట్ క్లాస్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క. ఎన్ని మొక్కలు అవుతాయి? 10. ఓకే, సెకండ్ క్లాస్ వాళ్ళు ఒక్కొక్కరు ఎన్ని నాటాలి? 2 నాటాలి. మొత్తం ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. 12 మంది ఒక్కొక్కరు 2 చెట్లు. ఓకే, 12 × 2 ఎంత? 24. ఓకే, థర్డ్ క్లాస్ వాళ్ళు ఎంత ఉన్నారు? 15 మంది ఉన్నారు. థర్డ్ క్లాస్ కాబట్టి ఎన్ని మొక్కలు నాటాలి? 3 మొక్కలు నాటాలి. ఓకే, 15 × 3 45. ఓకే, ఫోర్త్ క్లాస్ వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 18 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు 4 మొక్కలు నాటాలి. 18 × 4 72. ఓకే, ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఒక్కొక్కరు 5 మొక్కలు, 100 మంది 100. ఇవి మొత్తం యాడ్ చేస్తే మనకు కావాల్సిన మొక్కల సంఖ్య వస్తుంది. ఒకసారి యాడ్ చేద్దాం. చూడండి, 4 + 5 9, 9 + 2 11. ఓకే, 1 + 7 8, 8 + 4 12, 12 + 2 14 15. మొత్తం 251 మొక్క. చూడండి ఆప్షన్ సి. మొత్తం స్కూల్లో ఎన్ని మొక్కలు నాటారు? 251 మొక్కలు నాటారు. 251 మొక్కలు నాటారు. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 57 క్వశ్చన్. 860 సెంటీమీటర్స్ ఇచ్చారు. దాన్ని మీటర్లు సెంటీమీటర్లో కన్వర్ట్ చేయమని చెప్తున్నారు. ఓకే, 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? ఫస్ట్ ఇది తెలుసుకోండి. ఎన్ని? 100 సెంటీమీటర్లు. ఓకే, 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. ఓకే, ఇంకోటి కూడా చెప్తాను. 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు? 1000 ml. ఓకే, 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. ఇవి గుర్తుపెట్టుకోండి ఒకసారి. మనకి క్వశ్చన్లో ఏమడిగారు? 860 సెంటీమీటర్స్కి మీటర్లు సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేయమంటుండు. ఓకే, మనకి ఎన్ని సెంటీమీటర్లు ఇచ్చింది? 860 సెంటీమీటర్స్. అంటే ఏం రాసుకోవచ్చు?
800 ప్లస్ 60 అని రాయొచ్చు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అయితే ఇక్కడ 800 సెంటీమీటర్లు ఉంది, అంటే 8 మీటర్స్ కామా రిమైనింగ్ ఎంత 60 సెంటీమీటర్స్. 8,60 ఎక్కడుంది? ఆప్షన్ బి. ఓకే, 68 చూడండి. యూజ్ ద డిజిట్స్. ఇక్కడ మళ్ళీ డిజిట్స్ ఇచ్చాడు. ఇది థర్డ్ వన్ రావడం. స్మాల్ నెంబర్ ఏంటి, బిగ్ నెంబర్ ఏంటి. ఇక్కడ 4 డిజిట్స్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? 3, 4, 2, 9. దీనితో ఏర్పడే మిక్కిలి చిన్న సంఖ్య స్మాలెస్ట్ నెంబర్ ఏందని అడుగుతున్నారు. ఆల్రెడీ చెప్పాను నేను. బిగ్ నెంబర్ అయితే ఫస్ట్ పెద్ద అంకెతో స్టార్ట్ చేయమని, స్మాల్ నెంబర్ అయితే చిన్న అంకెతో స్టార్ట్ చేయమని చెప్పాను. చూడండి, ఇక్కడ మనకు అడిగింది స్మాల్ నెంబర్ అడిగారు. అందుకని ఫస్ట్ ఇచ్చిన అంకెలలో మిక్కిలి చిన్నది ఏంటిది? 2, దాని తర్వాత 3, దాని తర్వాత 4, తర్వాత 9. ఈ నెంబర్ ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇచ్చిన శ్రేణిలో తర్వాత వచ్చు సంఖ్య ఏది అని అడిగారు. వాట్ విల్ బీ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇచ్చిన శ్రేణిలో తర్వాత వచ్చు సంఖ్య ఏది? ఇది చూడండి ఒకసారి. నెంబర్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీలో కూడా ఈ క్వశ్చన్ వస్తుంది మీకు. సేమ్ ఇలాంటివి చాలా చెప్పాను నేను అక్కడ. నెంబర్ సిరీస్లో భాగంగా చెప్పాను. ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఇచ్చారు? 1, 3, 5, 7. చూడండి, ఇక్కడ మీకు ఏం తెలుస్తుంది? ఇక్కడ సిరీస్లో ఫస్ట్ ఏమి ఇచ్చారు? 1 ఇచ్చారు, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7. ఇవన్నీ ఏంటివి? ఆడ్ నెంబర్స్, వరుస ఆడ్ నెంబర్స్. ఇక్కడ 1, 3, 5, 7 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటిది? 9. ఓకే, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి 9. లేకు ఇంకో విధంగా చేయొచ్చు. 1కి ఎంత యాడ్ చేస్తే 3 వచ్చింది? 2. ఓకే, 3కి ఎంత యాడ్ చేస్తే 5 వచ్చింది? 2. ఓకే, 5కి ఎంత యాడ్ చేస్తే 7 వచ్చింది? 2. 7కి ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. 7కి 2 యాడ్ చేస్తే 7కి 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 9 వస్తుంది. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా 9. ఓకే, లాస్ట్ క్వశ్చన్ 70ది. ఒక స్మైల్ సింబల్ ఇచ్చారు. ఈ స్మైల్ సింబల్ అనేది 4 స్టూడెంట్స్కి సమానం అంట. అలాంటివి ఎన్ని ఇచ్చారు? 4 సింబల్స్ ఇచ్చారు. ఓకే, ఓకే, ఒక్కొక్క సింబల్ 4కి సమానం. అలాంటిది 4 ఇచ్చారు అంటే 4, 4 జా 16. లేదా ఇట్లా యాడ్ చేసుకున్న ఒకటే, లేకుంటే 4 × 4 అని రాసుకున్నా ఏం కాదు. ఎంత? ఈ 4 సింబల్స్ కలిపి 16 స్టూడెంట్స్కి ఈక్వల్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు ఇది 2025లో వచ్చిన మోడల్ పేపర్ అండి. మీకు వీటికి సంబంధించిన క్లాసులు మొత్తం కూడా మనకు యాప్లో చెప్పడం జరుగుతుంది. యాప్లో ఉన్న క్లాసులు మొత్తం వినండి. మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా కానీ సాల్వ్ చేయవచ్చు. ఓకే, మీకు క్లాసులు కావాలనుకున్న వాళ్ళు అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ క్లాసెస్కి సంబంధించి మొత్తం 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు కలిపి మొత్తం 1000 రూపాయలు ఉంటుంది ఫీజు. 1000 రూపాయలు పే చేసుకుంటే దీనికి సంబంధించిన క్లాసులు మొత్తం ఆ కోర్సులో ఉంటాయి. మీకు అవసరం అనుకున్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసులు వినండి. ఓకే, థ్యాంక్ యూ.